హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సురేష్ రెడ్డి ఫర్ దిస్. ఈరోజు ఇప్పుడే లేచాను గైస్. లేచి బీచ్కి వెళ్ళిపోతాను. బీచ్ పేరు ఏం పేరు? అవాడి బీచ్ అండి. బ్రో సన్ రైజ్ కోసం వెళ్తూ ఉన్నాం. పెద్ద లేదు బాగా మంచిగా పడుకున్నాం గైస్. ఏదో ఈ బ్రో నేను లేట్ చేసిందో సన్ రైజ్ కోసం బీచ్కి వెళ్ళిపోతా ఉన్నాను. బీచ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కంటిన్యూ అనిపిస్తుంది. నాకు దారి మధ్యలో ఏమన్నా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అది కూడా రైట్ గైస్. ప్యారడైజ్ బీచ్కి అయితే స్టార్ట్ అయిపోయాం గైస్. ప్యారడైజ్ బీచ్ అంటే సన్ రైజ్ చూసేదానికి మార్నింగ్ సన్ రైజ్ మంచిగా ఉంటుంది. వాళ్ళు మొత్తం బాగా ఫుల్ పవర్లో ఉన్నారు. పక్కన కూడా బాగా వస్తూ ఉన్నారు. నైట్ అయితే ఫుల్ డిచ్ అయిపోయాం గైస్. ఇక్కడ పండు బాగున్నాను. సన్ రైజ్ మేము సన్ రైజ్ ఇదేంటి గాయస్ మార్నింగ్ వ్యూ సిటీ యొక్క వ్యూ ఇదే. ఎక్కడికి వెళ్తాను కొద్దిసేపట్లో ప్యారడైజ్ బీచ్ అయితే రీచ్ అయిపోతాం గాయస్. వాళ్ళు మొత్తం ఫుల్ స్క్రీన్లో కొట్టేస్తున్నారు గాయస్. ఎంత కొట్టేసాం బాగుంది గాయస్. ఓకే పర్లేదు. బీచ్కి అయితే వచ్చేసినాం గాయస్. చాలా దగ్గరలో ఉంది బీచ్ మాత్రం మనకి. ఇదే గాయస్ బీచ్ పోయేది. బీచ్కి అయితే వచ్చేసినాం గాయస్. ఇదే గాయస్ బీచ్ మాత్రం. బ్రో అటు సైడ్ బాగుందా? అటు సైడ్ వ్యూ బాగుంది. అదాడ బాగుంది బా చూడు. రేటా ఆడేముంది అది చూడండి. అది చూడండి గాయస్. బీచ్ మొత్తం గుర్తు చాలా అంటే చాలా బాగుంది గాయస్. మాటలు రాలే నాకు. బీచ్ ఇదే గాయస్. ఇది ఇది టిఫిన్ షాప్ ఇప్పుడే ఓపెన్ చేసాం కదా. మాకైతే అసలు ఆకలి కాలే. రాత్రి మొత్తం గుద్దవాళ్ళు తిన్నాము. ఓడింగ్ చేద్దామా బ్రో? చేద్దామా? చాలా అంటే చాలా బాగుంది గాయస్. సూపర్గా. బ్రో ఈ బీచ్ పేరు ఏం పేరు? ప్యాంట్ మీకు వచ్చేస్తారా నైనా మళ్ళీ. బ్రో ఈ బీచ్ పేరు ఏం పేరు బ్రో? ఏదో గుర్తులేదా? ఏంది బ్రో ఇవాళ చెప్తే కదా. బీచ్ పేరు ఏం పేరు? మా వాళ్ళు గనులు గాయస్. మా వాళ్ళు గనులు బీచ్ కాడికి వచ్చి బీచ్ పేరు తెలియదు అంటారు. అరువలి బీచ్ అండి గాయస్. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది గాయస్ అరువలి బీచ్. చాలా అరువలి గాయస్. సన్ రైజ్ కూడా వస్తుంది గాయస్. గాయస్ సన్ రైజ్ వస్తుంది. చూడండి ఎంత బాగా వస్తుందో. మళ్ళీ వస్తుంది. బాగుంది గాయస్ బీచ్ మాత్రం. మానికర్లో బీచ్లు చాలానే ఉన్నాయి. 7 బీచెస్ ఉన్నాయండి. ఒకటి కాదు 7 బీచెస్ అంటే ఇంకా మేము 7 బీచెస్ అంటే మేము కవర్ చేసేది 100.
ఇక్కడ చూడండి కోర్స్ మాత్రం బాగా ఇచ్చారు ఇక్కడ సన్ రైజ్ ఇస్ కమింగ్ గైస్ నేనే ఇది బ్రో ఫోటో సన్ రైజ్ వస్తుంది గైస్ గ్యాస్ ఆ సన్ రైజ్ అయితే వస్తలేదు గ్యాస్ క్లౌడ్స్ అన్నీ అడ్డం ఉన్నాయి చూడండి చాలా క్లౌడ్స్ అడ్డం ఉన్నాయి వస్తలేదు గ్యాస్ ఇంకా లేదు నాకు ఏం న్యాయం లేదు గ్యాస్ ఇక్కడ సన్ రైజ్ ఎత్తలేదు ఏమవుతలేదు క్లౌడ్స్ అడ్డం ఉన్నాయి చూడండి సన్ రైజ్ కోసం పదబద్దం లేదు వచ్చినాం గ్యాస్ ఏం అవుతలేదు క్లౌడ్స్ అడ్డం ఉన్నాయి 13 క్లౌడ్ కొంచెం అంతే ఎక్కువ లేదు వచ్చే కాబట్టి చాలామంది వస్తారు ఇదే గ్యాస్ బీచ్ యొక్క వ్యూ చూడండి బాగుంది బీచ్ అయితే సన్సెట్ ఎత్తలేదు సన్ రైజ్ ఎత్తలేదు ఏమవుతలేదు రూమ్కి అయితే వెళ్ళిపోతాను మాకైతే మస్తు నిద్ర వస్తుంది చాలా టైర్డ్ అయిపోయాను మస్తు నిద్ర వస్తుంది గ్యాస్ రూమ్కి వెళ్ళిపోయి మళ్ళీ ఎక్కడికైనా 9 సంథింగ్ అట్లా అయిన తర్వాత వచ్చేసి వ్లాగ్ తీస్తా గ్యాస్ రైట్ గ్యాస్ ఇక్కడ ఏదో అరువులకి వెళ్తా అంటే ఇక్కడ దాని మధ్యలో ఒక టెంపుల్ కనపడింది ఆ టెంపుల్ ఉందో మాకు రాజేశ్వరి వెళ్తా ఉన్నాము ఇట్లా లోపలికి చూడండి గాయస్ కానీ టెంపుల్ ఉందో లేదా డౌటే అదొకటి చూసుకోవాలి ఫస్ట్ మ్యాక్సిమం ఉంటుందని బ్యాక్ వ్యూ పెడతా చూసేయండి ఇదిగోండి గ్యాస్ వచ్చేసాం ఇంత లోపలికి వచ్చేసాం మనకి టెంపుల్ ఏం కనపడతలేదు ఇది ఇదే గ్యాస్ టెంపుల్కి అయితే చేరుకోలేదు ఇదే గ్యాస్ టెంపుల్ అయితే ఇదే గ్యాస్ టెంపుల్కి వచ్చేసాం ఎంట్రీ అయితే బాగుంది నైస్ టెంపుల్కి వచ్చేసినాం గాయస్ ఇదే టెంపుల్ ఎంట్రీ ఇక్కడంతా చాలా విచిత్రంగా ఉన్నాయి టెంపుల్ అంతా ఫస్ట్ టైం వస్తున్నాం ఇక్కడికి మేము లోపల ఏ దేవుడు ఉంటాడో మనకు తెలియదు చూపిస్తా ఇది టెంపుల్ ఎవరు లేరు అసలు ఎవరు కూడా ఇది టెంపుల్ కాదు మాకు డౌట్ వచ్చాను కదా ఎవరే కానీ లేరు ఇక టెంపులా ఇది స్కూల్ అంట గాయస్ మేము టెంపుల్ అని వచ్చినాం ఇది టెంపుల్ కాదంట స్కూల్ అంటది ఇది చూడండి స్కూల్ గాయస్ ఇది టెంపుల్ కాదు వెళ్ళిపోతా ఉన్నాం రివర్స్ వెళ్ళిపోతా ఉన్నాం ఇంకా అరువులకి వెళ్తున్నాం అరువుల్లో ఎందుకంటే బైక్ తోలేటప్పుడు వ్లాగ్ తీయట్లేదు దారి మధ్యలో ఏమైనా కనపడితే తీస్తాం గాయస్ అరువులు కొంచెం ఎక్స్ప్లోర్ చేస్తాం మా ఫ్రెండ్స్ అందరూ చూపెడతా అరువులి రోడ్ మధ్యలో కొంచెం వ్లాగ్ తీస్తా గాయస్ అరువుల రోడ్ మధ్యలో అయితే అది చూసి ఎంజాయ్ చేయండి అక్కడ పోయిన తర్వాత అరువులు కూడా చూపెడతా సరేనా రైట్ గ్యాస్ ఐక్యూలో కలుసుకుందాం అరువులు పోయే రూట్ గ్యాస్ ఇదో యూనివర్సిటీ అంట యూనివర్సిటీ మామూలు ఇది ఇదో లొకేషన్లు మాత్రం బుద్ధవాళ్ళు ఉన్నాయి గ్యాస్ ఇక్కడైతే అరువులి ఫారెస్ట్ వెళ్ళారు అదే అరువులి విలేజ్కి వెళ్ళే రూట్లో లొకేషన్ చాలా బాగున్నాయి బైక్లో వెళ్తూ ఉన్నాం గైస్ టాప్ స్పీడ్ ఎంత పోతుంది చెప్పండి ఇది మేమైతే 70 కంటే మించిపోలేకున్నాం దీంట్లో లొకేషన్స్ మాత్రం బాగున్నాయి గైస్ సూపర్ ఉండే లొకేషన్స్ మాత్రం చాలా మంచిగా ఉన్నాయి గైస్ మా ఫ్రెండ్స్ మిస్ అయిపోయారు మేము వేరే వాళ్ళని అడిగేసి వచ్చినాము మాకు లొకేషన్ మా ఫ్రెండ్స్ అయితే మిస్ అయిపోయారు గైస్ వెళ్ళిపోతా ఉన్నాం ఇట్టా మాకైతే తెలియదు ఎవరినైనా అడిగేస్తాం గైస్ వెనకాల వ్యాన్ వస్తున్నాడు ఇంత సైడా 2 kilometers హలో విజిటర్ ప్లేస్ జంక్షన్ లెఫ్ట్ ఓకే
ఇప్పుడే అడిగేసినాము. అక్కడ కొంచెం ముందు పోయిన తర్వాత జంక్షన్ వస్తామంటే ఆ జంక్షన్ ఎప్పుడు పోవాలంట. వెళ్తా ఉన్నాం. మా ఫ్రెండ్స్ ఏంటో గ్యాస్ ఒకరి తీరు ఒకరు ఉన్నారు. మేము ఇంకా తినగానే తెలియదు, తినకుండానే వచ్చేసినాం. ఇక్కడంతా కూల్గా ఉంది గ్యాస్, మొత్తం కూల్గా అంటే కూల్గా, చాలా కూల్గా ఉంది గ్యాస్. చాలా మంచిగా కూడా ఉంది. These are all good gas. చాలా అంటే చాలా మంచిగా ఉంది గ్యాస్. మేము ఇది వెళ్తా ఉన్నాం అరువలికి. ఇది గైస్, ఇది తమిళనాడు ఫ్లాగ్ అనుకుంటా నాకు తెలిసి. మీకు తెలిస్తే కామెంట్ చేయండి, నాకైతే తెలియదు అసలు. ఒకవేళ తెలిస్తే మీకు కామెంట్ చేయండి. రైట్ గైస్, ఇంకా అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత కంటిన్యూ లాగ్ చేస్తాను గైస్. ఇక రోడ్డు బైక్ వెళ్తాను కాబట్టి ఎక్కువ తీయద్దు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత కంటిన్యూ లాగ్ చేస్తాను గైస్. బాయ్ గైస్. ఇప్పుడే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఎంట్రీకి వచ్చేసినాం. ఇక్కడ బైక్ పార్కింగ్ 50 రూపీస్ అంట. మేము బైక్ పార్క్ చేసుకోలేదు, బయట దిగొచ్చినాం. 50 రూపీస్ 50 రూపాయలు ఫ్రెండ్స్. కానీ వాళ్ళ వల్ల అవట్లా, మన టాలెంట్ కాబట్టి కొంచెం తెలివైన కాబట్టి బండి బయట పెట్టేసిన ఫ్రెండ్స్. ఇది మ్యాంగ్రూవ్ అరువలికి వచ్చేసినాం ఫ్రెండ్స్. భలే మోసం ఫ్రెండ్స్, మొత్తం మోసమే ఫ్రెండ్స్. తెలివితే పని చేసుకో ఫ్రెండ్స్. ఏదైనా అంత దోశ దిగిర్రు, ఒకటి 25 రూపాయలు ఉంటుంది గ్యాస్ దోశ. ప్లేన్ దోశ మా ఊర్లో 10 రూపాయలు దోశ. మా ఊర్లో 5 రూపాయలే గ్యాస్ ప్లేన్ దోశ. ఇక్కడ 25 రూపాయలు తగ్గింది. మళ్ళీ దాంట్లో 400 బిల్ అయితే 40 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చిందామా. లెక్క అంతా దిగి 40 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చింది గాయస్. దానికి ఏం చేయలేము, డబ్బులు కట్టాలి అంతే. డబ్బులు కట్టి దింగ వచ్చాం. బైకులు కూడా ఆమకానే దింగించాం. చూస్తాను అని 400 దింగింది కాబట్టి ఆమకాడ పెట్టేసి లోపలికి పోతా ఉన్నాం గాయస్. ఇదిగోండి అక్కడ ఇదే ఫారెస్ట్ మొత్తం. ఇది ఇక్కడ కార్ పార్కింగ్ స్పేస్ ఉంది గాయస్. కార్ పార్కింగ్ స్పేస్ ఉంది, మంచిగా ఉంది గాయస్. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. సీరియస్ చెప్తున్నాను కదా, మనం అక్కడ పోయి ఎట్లా అనిపిస్తుంది. కానీ చాలా అంటే చాలా చాలా పీస్ఫుల్గా ఉంది గాయస్. సారీ నాట్ పీస్ఫుల్ గాయస్. మా గ్యాంగ్కి హీరో గాయస్. గాయస్ బ్లాక్ అండ్ బ్లాక్ వేసే బౌన్సర్ అన్నాడు గాయస్. మా ఫ్రెండ్స్ అంతా బ్లాక్ అండ్ బ్లాక్ వేసిందని బౌన్సర్ అని అంటాడు. ఇక్కడ పోతా ఉంటే ఒకటి ఏదో చిన్న క్యాంటీన్ ఉంది గాయస్. చెయ్యి నచ్చాను గాయస్. నిన్న నుంచి బ్లాగ్ తీస్తూనే ఉన్నాం గాయస్. చెయ్యి అయితే బాగా వస్తుంది. బ్యాక్ వ్యూ చూపెడతా గాయస్. బ్యాక్ వ్యూ ఒక్క నిమిషం. సి గాయస్, సి ఇంక ఇప్పటి నుంచి ఫేస్ క్యామ్ ఏమి ఉండదు, ఓన్లీ బ్యాక్ కెమెరాతోనే పెట్టేస్తా. చాలా అంటే చాలా మంచిగా ఉంది గాయస్. చూడండి బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉన్నాయి. బ్యాక్ కెమెరా ఓన్లీ బ్యాక్ కెమెరా గాయస్. ఇంట్లో ఎందుకు అనుకుంటారా గైస్ లోపలికి వెళ్తున్నాం గైస్. లొకేషన్స్ మాత్రం గుద్దలు ఉన్నాయి. వ్యూస్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి గైస్. మస్తు వచ్చి ఎంజాయ్ చేసేయండి. చాలా అంటే చాలా బాగుంది, సీరియస్గా చాలా బాగుంది గైస్. ఇంకా మెయిన్ ప్లేస్కి అయితే పోలేదు. ఆ మెయిన్ ప్లేస్కి పోయిన తర్వాత చూపెడతా. మేము రీల్స్లలో చూసిన ప్రకారం అయితే ఇక్కడ వితౌట్ మనీ పీపుల్ లివింగ్ అంట గైస్. వితౌట్ మనీతో పీపుల్ ఇక్కడ ఉంటారంట. వితౌట్ మనీ అంటే చాలా గ్రేట్ గైస్. అది కష్టమే నాకు తెలిసి, కానీ మరి ఎట్లా ఉంటున్నారో ఏమో మనకైతే తెలియదు. రీల్స్లో చూసిన ప్రకారం అయితే నేను చెప్తా ఉన్నా అంతే, ఇంకా మనకైతే తెలియదు. అటు ఒక్క వితౌట్ మనీతో లివింగ్ చేస్తూ ఉన్నారు గైస్. వీళ్ళు రీల్స్లో చూసిన ప్రకారం ఎట్లనే చెప్పినారు, వితౌట్ మనీతో చేస్తాను. ఇక్కడ పోయేదారిలో ఒక చిన్న క్యాంటీన్ ఉంది గైస్. సమ్ జ్యూసెస్, ఫ్రూట్స్ ఇస్ దేర్ గైస్ పోయేదారిలో. దా పోందని రైట్ గైస్. వచ్చి ఎంజాయ్ చేసాను. మస్తు అంటే మస్తు ఉంది. చాలా బాగుంది గైస్. మొత్తం బ్యూటిఫుల్ ఉంది. మీరు తప్పకుండా వచ్చి ఎంజాయ్ చేయండి. ఇంకా మెయిన్ ప్లేస్కి అయితే వెళ్ళలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా చూపెడతా. చిన్న వాడాలి
ఇదే గైస్ మా గ్యాంగ్ లో ఏమని కొత్తోడు ఉంటాడు గైస్. ఒకటి ఈడుంటే ఒకడు ఇంకా ఆడుంటాడు, ఇంకొకటి ఈడుంటే ఇంకొకటి ఆడనే ఉంటాడు. అది మా బ్యాచ్. మా బ్యాచ్ ఇది.